వెల్కమ్ టు చంద్ర టీవీ. స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రికన్స్ట్రక్షన్ వారి ఆధ్వర్యంలో వికలాంగుల బడిబడ కార్యక్రమం నిర్వహించారు. మానసిక వికలాంగులు మరియు అందులో వైద్య పరిసరాల గుర్తింపు శిబిరం ఆర్మూరు 19లోని వికలాంగుల యొక్క ఆరోగ్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. 1992వ సంవత్సరంలో సమాజ సేవకులచే నిజామాబాద్ జిల్లాలో స్థాపించిన బ్రెయిలీ లిపిలో ప్రత్యేక విద్యను అందించుకుంది. మీతో పాటు సురక్షితంగా మరియు స్వతంత్రంగా నృత్యం, స్వతంత్ర జీవన నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వడం జరిగింది. మానసిక వికలాంగులను ఈ శిబిరానికి తీసుకురాగలరని 0 నుండి 18 సంవత్సరాల వయసు గల మానసిక వికలాంగులు, బుద్ధి వికాసం చెందిన మానసిక వికలాంగులు, జ్ఞాపక శక్తి తక్కువగా ఉండటం, అడిగిన ప్రశ్నలకు వెంటనే సమాధానం చెప్పలేకపోవడం, డౌన్ సిండ్రోమ్, ఆటిజం, ADHD, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ ఆర్టిలిటీ డిజాస్టర్తో బాధపడుతున్న వారు ఎలాంటి అంధులను ఈ శిబిరానికి తీసుకురావాలని కోరారు. వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకుంటే ఎందుకంటే వాళ్ళకి కంపల్సరీగా ఒక ఉద్యోగం ఉంది. వాళ్ళ ఇంట్లో ఒక బ్లైండ్ పిల్లవాడు ఉన్నాడంటే వాళ్ళ ఇంట్లో ఒక ఉద్యోగం ఉన్నట్టే. సో కాబట్టి వాళ్ళు పిల్లల పట్ల జాగ్రత్తతో ఉండి మరి వాళ్ళందరినీ ఇంట్లో ఉంచుకోకుండా వాళ్ళని స్కూల్స్లో చేర్పించినట్లయితే వాళ్ళు రేపు మీకు సపోర్ట్గా ఉంటారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఈ కార్యక్రమంలో సహకరించిన అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, CDPO భార్గవ్ గారికి, వాళ్ళ సూపర్వైజర్స్ శ్రీదేవి వెంకటరమణ గారికి, మరి మా ప్రిన్సిపల్ జ్యోతి గారికి, మా LPC కమిటీ చైర్మన్ బాబాగౌడ్ గారికి, మా మానసిక వికలాంగుల పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి గారికి, మా కోఆర్డినేటర్ చిన్మయ్య గారికి, మరి ఇక్కడ పాల్గొన్న మా సిబ్బంది, అదేవిధంగా అంగన్వాడీ సిబ్బంది అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి మాకు ఇక్కడ ఈ కార్యక్రమంలో విస్తృత ప్రచారం కల్పించి మరి ఈ క్యాంపుకి చాలామంది వస్తానికి దోహదపడిన ప్రెస్ మీడియా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆర్మూరు పట్టణంలో స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రికన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో దివ్యాంగుల బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ దివ్యాంగుల బడిబాట కార్యక్రమంలో 0 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్న దివ్యాంగులను, ముఖ్యంగా మానసిక వికలాంగులు అందులను గుర్తించి వాళ్ళకు కావాల్సిన సేవలను అందించడానికి మరి దివ్యాంగుల బడిబాట కార్యక్రమాలు ప్రధానంగా ఈ దివ్యాంగుల బడిబాట ప్రధాన ఉద్దేశం ఏంటంటే చాలామంది పిల్లలకి స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే ముఖ్యంగా మానసిక వికలాంగులకి అందులకు ప్రత్యేక విద్య మీద అవగాహన లేక వాళ్ళ తండ్రులు చాలామంది నెవర్ ఎన్రోల్డ్గానే మిగిలిపోతున్నారు. వాళ్ళు ఎంత వయసు వచ్చినా కానీ నెవర్ ఎన్రోల్డ్గా మిగిలిపోతున్నారు. కాబట్టి వాళ్ళందరినీ ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చి మరి వాళ్ళందరూ కూడా స్కూల్లో చేర్పించాలి. అదేవిధంగా స్కూల్కి పోవడానికి కూడా కొన్ని అడ్డంకాలు ఉన్నాయి చాలామందికి. కొంతమంది వీల్ చైర్ లేకపోవచ్చు, కొంతమంది ట్రైసైకిల్ లేకపోవచ్చు, కొంతమంది హీరింగ్ ఎయిడ్ లేకపోవచ్చు, కొంతమంది మొబిలిటీ కేన్స్ లేక కూడా స్కూల్కి వెళ్ళలేకపోవచ్చు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ అంటే సహాయ పరికరాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఆర్మూరు డివిజన్లో ఈ దివ్యాంగుల బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రికన్స్ట్రక్షన్ 1995 సంవత్సరంలో మానసిక వికలాంగుల పాఠశాల నిజామాబాద్లో నెలకొల్పి నేడు 30 సంవత్సరాలుగా మరి దివ్యాంగుల కోసం మేము సేవలు అందిస్తున్నాము. సో ఈ కార్యక్రమాల్లో భాగంగానే మరి ఈరోజు దివ్యాంగుల కోసం బడిబాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎవరైతే ఇంటి దగ్గర ఉన్న దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు తీసుకొచ్చి వాళ్ళని రిజిస్టర్ చేసి వాళ్ళకి కావాల్సిన కౌన్సిలింగ్ కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన సలహాలు కానీ ఇచ్చి వారిని అందరూ కూడా ప్రత్యేక స్కూల్స్లో చేర్పించాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని మేము కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మొబిలైజ్ అంటే పిల్లల్ని ప్రతి గ్రామానికి సమాచారం వెళ్ళాలంటే
ప్రధానంగా మరి అంగన్వాడీ వర్కర్స్ ప్రతి గ్రామంలో ఉంటారు కాబట్టి మరి జిల్లా సంక్షేమాధికారి గారి ద్వారా మరి సిడిపిఓ భారతి గారి ద్వారా మరి ఆర్మూర్ ప్రాజెక్టులోని అంగన్వాడీ వర్కర్స్ ద్వారా మరి ఈ కార్యక్రమాన్ని అంటే సమాచారాన్ని గ్రామానికి పంపించడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించారు. మరి వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను ముఖ్యంగా ఈ ఆర్మూరు ప్రాంత దివ్యాంగుల తల్లిదండ్రులు కోరేది ఏంటంటే పిల్లలని ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళు ఎప్పటికీ మీ మీద ఆధారపడి ఉంటారు కాబట్టి వాళ్ళని బయటికి తీసుకురండి. వాళ్ళు కూడా చదువుకోగలుగుతారు, వాళ్ళు కూడా సమాజంలో ఎదగలుగుతారు. వాళ్ళు కూడా ఎందుకంటే మానసిక వికలాంగుల పిల్లలు చాలామంది ఉన్నాయి. మానసిక వికలాంగుల పిల్లలు ఏం చదువుకుంటారు, వాళ్ళకి ఈవెన్ టాయిలెట్ పోవడం కూడా రాదు. సో ఏం చేస్తారు అనుకుంటారు, కానీ వాళ్ళకి ముందు మేము నేర్పితే వాళ్ళ సొంత పనులు వాళ్ళు చేసుకోవటం సెల్ఫ్ హెల్ప్ స్కిల్స్ అంటారు. ఇవి నేర్పిన తర్వాతనే వాళ్ళకి రీడింగ్, రైటింగ్, ఆర్థమెటిక్స్ నేర్పడం. అదేవిధంగా కొంతమందిని యోగా, కొంతమందికి మ్యూజిక్, కొంతమందికి ఈ విధంగా అన్ని రకాల వొకేషనల్ ట్రైనింగ్, ఈ విధంగా వాళ్ళకి అన్ని రకాల్లో మరి శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మరి ప్రతి ఒక్క పేరెంట్ కూడా వాళ్ళ పిల్లల్ని ఇంట్లో పెట్టుకోకుండా ఏదో ఒక ప్రత్యేక స్కూల్లో చేర్పించినట్లయితే ఏదో విధంగా ఆయన అభివృద్ధి చెందుతాడని నేను అనుకుంటున్నాను. సో మరి స్నేహ సొసైటీ ద్వారా చాలామంది మానసిక వికలాంగులు నేషనల్స్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. రేపు 21వ తారీఖు రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు మా దగ్గర నుంచి 17 మంది మానసిక వికలాంగులు నేషనల్ లెవెల్లో యోగాలో పార్టిసిపేట్ చేస్తానికి కూడా వెళ్తున్నారు. కాబట్టి ఇదొక ఉదాహరణ మాత్రమే. సో మా వాళ్ళు చాలామంది డ్యాన్స్లో నేషనల్స్కి వెళ్ళారు. సో రన్నింగ్లో గోల్డ్ మెడల్ సాధించారు. సో చాలా అవార్డ్స్, రివార్డ్స్ పొందిన మానసిక వికలాంగులు మా మధ్యలో ఉన్నారు. మరి ఇప్పటి వరకు మా దగ్గర 75 మంది అంధ విద్యార్థులు చదువుకున్నారు. అందులో 28 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. 10th పాసింగ్లతోటే వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి. ఎందుకంటే బ్రెయిలీ లిటరసీ అనేది మేము స్కూల్ స్టార్ట్ చేసిన తర్వాత